ఇగో ఘట్కేసర్ నుంచి యాదాద్రి ఎంఎంటీఎస్ అట 33 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం పరంగా ముందడుగు. 60 ఎకరాల భూసేకరణకు త్వరలోనే నోటిఫికేషన్. రద్దీ ఛార్జీల పరంగా ప్రయాణికులకు ఊరట. భువనగిరి ఆర్డీఓకు భూసేకరణ బాధ్యతలట. ఇప్పుడు మళ్ళీ ఈ భూసేకరణ మళ్ళాడ భూములు పోతాయి. ఇప్పటికే వరంగల్ అది యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అని, హైటెన్షన్ వైర్లు అని, ఇప్పుడు ట్రిబులార్ అని ఆ రైతులను ఆగమాగం చేసిరు. మళ్ళీ ఇప్పుడు ఈ ఎంఎంటీఎస్ పేరుతో మళ్ళీ భూములు కోల్పోతున్నాయి. సరే, కొంత ప్రయాణికులకి సౌకర్యవంతంగా ఉండడానికి ఎంఎంటీఎస్ ఉపయోగపడ్డా, ఆ భూముల వాల్యూ పెరగడానికి ఉపయోగపడ్డా, కొంతమంది రైతులు మాత్రం నష్టపోక తప్పని పరిస్థితి. కానీ వీళ్ళకి ఎవరైతే రైతులు భూములు కోల్పోతున్నారో వాళ్ళకి 2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళకి రేట్లు చెల్లించాలి. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట క్షేత్రానికి వెళ్లే భక్తులకు రద్దీ పరంగా త్వరలోనే ఊరట లభించే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సహా గ్రేటర్ పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలోనూ నారసింహుడి సన్నిధికి భక్తులు వెళ్ళొచ్చు. ఈ మేరకు ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఘట్కేసర్ యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ రైలు మార్గం విస్తరణ పనుల్లో కీలక ముందడుగు పడబోతున్నది. 33 కిలోమీటర్ల మేర రైలు మార్గం నిర్మాణానికి భూసేకరణ కోసం త్వరలోనే రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేయబోతున్నది. ఇందుకు 60 ఎకరాలు అవసరమవుతాయని ప్రతిపాదన సిద్ధం చేసింది. అప్పట్లో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలవడం, నిర్మాణం పూర్తయ్యాక భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందనే అంచనాతో ఘట్కేసర్ దాకా ఉన్న ఎంఎంటీఎస్ రైల్వే లైన్ను రాయగిరి రైల్వే స్టేషన్ దాకా విస్తరించాలని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించేందుకు 2016-2017లో 330 కోట్లతో ప్రతిపాదన తయారు చేసి పంపగా కేంద్రం కూడా సరే అన్నది. తర్వాత రోజుల్లో బీఆర్ఎస్ సర్కారే పట్టించుకోకపోవడంతో విస్తరణ పనులను రైల్వే శాఖ పెండింగ్లో పెట్టింది. అయితే భక్తుల సౌకర్యార్థం ఘట్కేసర్ రాయగిరి వరకు ఎంఎంటీఎస్ సేవలు విస్తరించాలని స్థానిక ప్రజాప్రతినిధులంతా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం అనుకూలంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా లేకుండానే ఎంఎంటీఎస్ సేవలు విస్తరించేందుకు 2023లోనే నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో భూసేకరణ కోసం త్వరలోనే టెండర్లు పిలవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ద్వారా పనులు చేపట్టబోతున్నారు. నేను ఇది మెట్రో అనుకున్నా, మెట్రో కాదు, ఇది ఎంఎంటీఎస్ అనమాట, సారీ. సో దీనికి కూడా భూసేకరణ కింద పనులు పోతాయి, భూములు పోతాయి. ఈ క్రమంలో భూసేకరణ కోసం త్వరలోనే టెండర్లు పిలవాలని రైల్వే శాఖ నిర్ణయించిందట. భూసేకరణ బాధ్యతలు భువనగిరి ఆర్డీఓకి అప్పగించారు. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ సేవలు విస్తరించనున్న నేపథ్యంలో భూసేకరణ అధికారిగా భువనగిరి ఆర్డీఓను నియమించాం. బీబీనగర్, భువనగిరి మండలాల్లోని గ్రామాల నుంచి రైల్వే లైన్ ఏర్పాటు కాబోతున్నదట. బీబీనగర్, భువనగిరి మండలాల్లో ఉన్న గ్రామాల మీదుగా పోతుందట ఎంఎంటీఎస్. ఆయా గ్రామాల వారీగా భూసేకరణ కోసం సర్వే చేపట్టబోతున్నదట. ఎవరు చెప్తున్నారు? హనుమంతు, కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా. మళ్ళా లొల్లి ఆగమాగం. ఇక ఈడ చూడండి, గ్రీన్ఫీల్డ్ హైవేకు నిరసన రంగు. నాగపూర్ విజయవాడ హైవేకు భూములు ఇచ్చేది లేదు. మార్కెట్ ధర కల్పిస్తేనే భూములు ఇస్తాం. ఎకరాకట 4,20,000 ఇస్తారంటారట. ఎందుకు ఇవ్వాలి భూమి? 4,20,000 రూపాయలు తీసుకొని ఏం చేయాలా రైతా? ఎకరం భూమి ఇచ్చి 2 ఎకరాల్లో 2 పంటలు పండిస్తే 2 లక్షల వరకు లాభం వస్తుంది. అలాంటిది నేను 4 లక్షలకు భూమి ఎట్లా ఇవ్వాలి? మార్కెట్ ధర ఎకరానికి 30 లక్షలు ఉంది, ఇవ్వండి 30 లక్షలు. మార్కెట్ ధర ప్రకారం అరే మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపడుతున్నప్పుడు ఎవరికి న్యాయం జరుగుతుంది? రైతులకే కదా. వాళ్ళు ఇంకొక దగ్గర భూమిని కొనుగోలు చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు మంచిగా బతకగలుగుతారు.